ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తారీఖున జరగబోతాయి. అదే పద్ధతిలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లా సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ఎన్నికలు జరగబోతాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అడ్రస్ లేని ఫేక్ పేపర్లలో, అడ్రస్ లేని ఫేక్ అకౌంట్లలో, సోషల్ మీడియాలో అనేక రకాల విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. నేను టీచర్లు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ చాలా విజ్ఞులు, అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలు, ఫేక్ వార్తలని నమ్మవద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ధీరుడు ఎప్పుడు కూడా భరించి కొట్లాడతాడు. కుట్రదారులు, గెలవలేని వాళ్ళు, సత్తా లేని వాళ్ళు, ప్రజాక్షేత్రంలో పలుకుబడి లేని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ గత నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్య గారు ఈ ప్రాంతంలో అసలు నెల 15 రోజుల నుంచి చాలా సీరియస్గా తిరుగుతూ ఉన్నారు. మొత్తం పార్టీ యంత్రాంగం అంతా, మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మా శాసన సభ్యులు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర పార్టీ మొత్తం వ్యవస్థ కావచ్చు, అందరూ సీరియస్గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తూ ఉన్నారు. సమన్వయంతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నప్పుడు ఓర్వలేక, తట్టుకోలేక, విక్రమే చేసుకొని ఓడగొట్టాలన్నటువంటి ప్రయత్నమే ఇవాళ డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు, కొత్త నాయకులు కించపరిచి మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నేను పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మోడీ గారి నాయకత్వంలో నిరుద్యోగ యువతకి ఇవాళ 2024-25లో 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలనే ప్రయత్నం కానీ 2025-26 బడ్జెట్లో కూడా ఇవాళ నడుస్తున్న ఇండస్ట్రీస్కి, నడుస్తున్న వ్యాపారాలకి సపోర్ట్ చేయడమే కాకుండా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకు, కొత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు రీసెర్చ్, ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏమో మాటలు చెప్పింది, అబద్ధవాడి ఇలా కాలం గడిపేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది. అదేవిధంగా టీచర్ల విషయంలో 317 జీవోలు జరిగినటువంటి అక్రమాలు సవరిస్తా అని చెప్పింది, ఇంతవరకు సవరించలేదు. వాళ్ళకు వెంటనే డిఎల్ చెల్లిస్తా అని చెప్పినారు. ఇవాళ 3/5 డిఎల్ పెండింగ్ అయిపోయినాయి, ఇంతవరకు ఒక డిఏ పేమెంట్ చేయలేదు. అదేవిధంగా రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో బెనిఫిట్స్ కూడా గత 14-15 నెలలుగా రాని పరిస్థితి వచ్చింది. ఇవాళ చివరికి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతున్నాయో గవి రావాలంటే కూడా లంచాలు ఇస్తే తప్ప రాని పరిస్థితి వచ్చింది. ఇక వాళ్ళకి హెల్త్ కార్డ్ అయితే చెల్తనే లేదు ఎక్కడ. అందుకనే టీచర్లుగా, ఉద్యోగులుగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించి ఎట్లా మోసం చేసిందో మనం చూసినాం. మోసం చేసిన పార్టీ పోటీ చేస్తలేదు కాబట్టి ఇవాళ వీటి మీద ఫైట్ చేయగలిగేటువంటి, వాటి మీద పోరాడించేటువంటి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే అన్ని సమస్యలు డిఏల విషయంలో, పిఆర్సీ విషయంలో, 317 విషయంలో ఇప్పటికీ కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి ఇవాళ పట్టభద్రులు అదేవిధంగా టీచర్లు, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్న అంజిరెడ్డి గారికి, అదేవిధంగా మల్క కొమరయ్య గారికి ఇవాళ అటువైపు ఉన్నటువంటి మా సరుత్తమిడి గారిని గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మేధావులారా, టీచర్లు, నిరుద్యోగ యువత ఒకటికి 4 సార్లు తగ్గించుకొని ఆలోచించుకొని ఇప్పుడున్నటువంటి ఈ సర్కార్ ఇలా అంకుశం పట్టుకుంటే తప్ప సమస్య పరిస్థితి లేదు. కాబట్టి పోరాటం చేసేటువంటి, మీకు అండగా ఉండేటువంటి, మీ సమస్యల కోసం అండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్యలు ఎప్పుడు కూడా అణగారిన వర్గాలకు అండగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటి రాజకీయ ఎస్టీల కోసం ఇవాళ బీసీల కోసం వస్తామని మా కార్యాచరణ అంతా ఇప్పటిదాకా ఉంది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఒక్కటి మాత్రం వస్తూ ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాలేదు.
ఈ దఫా పట్టాలని చెప్పి గుడిసెలు కావచ్చు, అది బస్తీలు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు కాబట్టి ఆ చైతన్యం అయితే ఇప్పటికైనా వస్తుంది. చేతకాని వాళ్ళు మేము గెలుస్తున్నామనేటువంటి అక్కడితో చేస్తున్నటువంటి విషప్రచారం తప్ప ఫేక్ న్యూస్ ఫేక్ వీడియోని తయారు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మ్యానిపులేషన్ వచ్చింది కాబట్టి ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ పరంగా కేసులు పెట్టి వాళ్ళని తప్పకుండా ఎక్కడో ఒకటి చేపిస్తే పట్టుకుంటాం. అయితే మీరు భారతీయ జనతా పార్టీ తన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి గెలవగలిగినటువంటి సత్తా ఉన్న వాళ్ళకి ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళకి కింద తీసేది. Like, share and subscribe to Saira TV. Oh, Saira!